అస్మద్ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ధనుర్మాసం ఎప్పుడు, ధనుర్మాసం నాడు ఏమేం చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టాలి, ధనుర్మాస ప్రారంభ తేదీ ఎప్పుడు, ముగింపు తేదీ ఎప్పుడు, ధనుర్మాసంలో ఏవైనా శుభకార్యాలు చేసుకోవచ్చా, ధనుర్మాసం ఏమైనా శూన్యమాసమా, శుభకార్యాలు చేసుకోవచ్చు అయితే శుభతిథులు ఎప్పుడున్నాయి, అలాగే ధనుర్మాసంలో పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏ రకమైన చిన్నపాటి నియమాలు పాటిస్తే మంచి సంబంధం దొరుకుతుంది, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమైంది, ఏ రోజు ప్రారంభమైంది, ముగింపు తేదీలు అవన్నీ తెలుసుకోవడానికి ముందుగా మనం అసలు ధనుర్మాసం శూన్యమాసమా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనుర్మాసం శూన్యమాసం కాదు. అసలు ధనుర్మాసం అంటే ఏంటి? మనకి ఉన్నవి 12 నెలల ధనుర్మాసం లేదు కదా. అంటే సూర్యుడు ధనురాశిలోనికి ప్రవేశించేటటువంటి ఆ సంక్రమణ రోజు నుంచి కూడా ధనుర్మాసము అంటారు. ధనుస్సు పట్టింది అంటారు. అంటే సంక్రమణ దినాలు ఏవైనా సరే పుణ్యదినాలే. ధనుస్ సంక్రమణ అన్నది ఎందుకు విశేషమైనది అంటే, మనకి 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయన పుణ్యకాలం కింద చెప్పుకుంటాం కదా. ఈ 6 నెలలు దక్షిణాయన పుణ్యకాలంలో ఆఖరి రోజు అనమాట. ఆఖరి రోజులు ఈ 30 రోజులు కూడా. అంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మనకి మళ్ళీ మకర సంక్రమణ జరుగుతుంది కదా సంక్రాంతి నాడు. అంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేటటువంటి పుణ్యదినం. అక్కడ తర్వాత నుంచి ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి కొంచెం ముందర ఉన్నటువంటి కాలమే ఈ ధనుర్మాసం. అంటే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనకు మామూలుగానే తెలుసు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో ఏది చేసినా కూడా అఖండమైనటువంటి పుణ్యం. అందుకనే మాసానాం మార్గశీర్షోనాం ఋతూనాం కుసుమాకరః అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్తారు. మాసాలలోకెల్లా మార్గశీర్ష మాసాన్ని నేను అంటారు. అటువంటి అద్భుతమైనటువంటి మార్గశీర్ష మాసంలో ఈ ధనుర్మాసం, ఈ ధను సంక్రమణ జరిగినటువంటి డిసెంబర్ 16వ తేదీ మంగళవారం నుంచి మధ్యాహ్నం 1:08 ధను సంక్రమణ జరుగుతుంది. ఆ రోజు నుంచి జనవరి 14 బుధవారం భోగి పండుగ దాకా కూడా ధనుర్మాసమే. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా బ్రాహ్మీ ముహూర్త కాలం. అందుకనే ఈ ధనుర్మాసానికి విశేషమైనటువంటి ఫలితం. ఏ కొద్దిపాటి పూజా కార్యక్రమాలు చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం ఇచ్చేస్తారు పరమాత్మ. ఈ ధను సంక్రమణ కాలంలో పరమాత్మ యొక్క పేరేంటి? విష్ణుమూర్తి యొక్క పేరు మధుసూదన. మధుసూదనుడు అన్న పేరుతో పిలువబడతారు. మరి ధనురాశిలో అంటే ధనురాశిలో సూర్యుడు ప్రవేశించినటువంటి ఈ కాలంలో సూర్యుని యొక్క గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకని ఎక్కువగా చలి, ఎక్కువగా చీకటి రోజులు అవి ఉంటూ ఉంటాయి. ఈ ధనుర్మాసం నెల్లాళ్ళు కూడా చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ ధను సంక్రమణం ఈ బ్రాహ్మీ ముహూర్త కాలం అని చెప్పుకున్నాం కదా. పెళ్లి కాని యువత యువకులు గనక ఈ నెల్లాళ్ళు కనుక పూజ, ఎటువంటి పూజ అంటే గోదాదేవి ఎలాగైతే శ్రీరంగనాథుణ్ణి వరుడిగా పొందాలని చెప్పి ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా తిరుప్పావై వ్రతాన్ని చేసిందో అటువంటి వ్రతం గోదాదేవి చెప్పినట్టుగా కనుక చేసినట్లయితే, అంటే గోదాదేవి చెప్పినట్లుగా అంతగా చేయలేకపోయినా ఏ కొద్దిపాటి వ్రతాన్ని ఆచరించినా కూడా మనకి అఖండ ఫలం వస్తుంది. తిరు అంటే మంగళకరమైనది, పావై అంటే వ్రతము ఆచరించింది అమ్మ తల్లి గోదాదేవి. మరి ఈ 30 రోజులు కూడా అమ్మవారు గోదా తల్లి తాను అనుభవించినటువంటి తాను పరమాత్మ యొక్క అనుభవాన్ని పాటల రూపంలో రచించి మనకి ఇచ్చారు 30 రోజుల పాటు. దాన్నే తిరుప్పావై, పాటలు. పావై అంటే పాటలు అనుకోవచ్చు, పావై అంటే దండ అనొచ్చు, పావై అంటే వ్రతం అనొచ్చు. ఇన్ని అర్థాలు ఉన్నాయి తమిళంలో. అయితే ఈ 30 రోజుల పాటు చేసేటటువంటి ఈ అఖండమైనటువంటి వ్రతం ప్రతిరోజు ఒక పాసురాన్ని మనం చదువుకుంటూ ఆ పాసురం యొక్క అర్థాన్ని వింటూ కేవలం మనం చేయగలిగినంత చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం కలిగి తీరుతుంది. ఈ 30 రోజులు నైవేద్యంగా ఏం పెడతాం అంటే, అసలు 30 రోజులు నైవేద్యంగా మనకి కట్టు పొంగలి అంటారు. ఆ కట్టు పొంగలి హాట్ పొంగల్ అంటాం కదా, అది నైవేద్యంగా పెట్టాలి. దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి రోజులు ఉంటాయి. కొన్ని పరమాత్మని మనకి బాగా దగ్గర చేసేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాలు ఉంటాయి ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా. అటువంటిప్పుడు తీపి చేస్తారు. అంటే చక్కెర పొంగలి చేస్తారు. ఆ మొట్టమొదటి 15 రోజులును, తర్వాత 15 రోజులు దద్దోజనం ఖచ్చితంగా చేయాలి.
దద్దోజనము, అలాగే ముఖ్యమైన దినాల తర్వాత 15 రోజులు కూడా వస్తాయి. అప్పుడు కూడా మనం యథాశక్తి చక్కెర పొంగలి, ఈ ఏమీ చేయలేని వాళ్ళు మొత్తం 30 రోజులు కూడా కట్టు పొంగలి చేసుకోవచ్చు. ఇలా ఈ 30 రోజులు కూడా అమ్మాయిలు ఏం చేయాలి, ఇంటి ముందర చక్కగా గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టి, ఇంటి ముంగిట ఆవు పేడతోటి కళ్ళాపు చల్లి ముగ్గులు వెయ్యాలి. రంగవల్లులు తీర్చిదిద్దాలి. అది కూడా బియ్య పిండితో రంగవల్లులు తీర్చిదిద్దితే వాళ్ళకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ పోతాయి. గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టి అక్కడ ఆవు పేడతో చేసేటువంటి గొబ్బెమ్మలు పెట్టినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి వివాహపరమైనటువంటి ఆటంకాలన్నీ పోతాయి. చెడు గ్రహ దృష్టి అంతా పోయి శుభగ్రహ దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా మంచి అబ్బాయి వరుడిగా లభిస్తాడు. మరి మగపిల్లలు ఏం చేయాలి అంటే, మగపిల్లలు ఈ ధనుర్మాస 30 రోజులు కూడా ఏదైతే దేవాలయానికి అవసరమో దేవాలయంలో ఉన్నటువంటి సేవ చేయడం, ఆడపిల్లలకి ఈ గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి పేడ సేకరించడానికి సహాయం చేయడం, గోమాతని పూజించడం, ఈ 30 రోజులు కూడా దేవాలయ అలంకరణ ఇలాంటివన్నీ కూడా మగపిల్లలు చేయాలి. అంటే మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ అయినా సరే కాస్త కుదుర్చుకుని చేస్తే ఆ తర్వాత జీవితం అంతా బాగుపడిపోతుంది. ఒక్క 30 రోజులు మనం జాగ్రత్తగా పట్టుకున్నామా జీవితం తరించిపోతుంది. మరి ముక్కోటి ఏకాదశి ఎప్పుడొచ్చింది? డిసెంబర్ 30వ తేదీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటాం కదా! ఆ ఆ ముక్కోటి ఏకాదశి వచ్చింది. ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు పరమాత్మ మనకి ఉత్తర దిశలో మనకి దర్శనం ఇస్తారు. మనకి ఆ కథా విశేషం అంతా తెలుసు. ఎవరైతే ముక్కోటి ఏకాదశి నాడు నియమంగా ఉంటూ ఆ ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళకి అఖండమైనటువంటి ఫలితం ఇచ్చేస్తారు పరమాత్మ. ఈ 30 రోజులు కూడా అయిపోయాక భోగి పండుగ నాడు గోదా రంగనాథుల యొక్క కళ్యాణంలో కూర్చున్న యువతీ యువకులందరికీ కూడా మంచి ముహూర్తాలు కుదురుతాయి, పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్ళిళ్ళు చక్కగా అయిపోతాయి. ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా కూడా రెక్టిఫై అయిపోతాయి. కాబట్టి ఎవరికైనా సరే ఈ పెళ్లి కాని యువతీ యువకులు ఉంటే ఈ 30 రోజులు కూడా పెళ్లి కాని వాళ్ళే కాదు, జాతక దోషాలు, గ్రహ దోషాలు, మా జీవితం ఇంకా మారదా అనుకున్న వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా సరే ఫలితాన్ని పరమాత్మకు అప్పచెప్పేసి గోదాదేవి మీదే పూర్తి, ఆండాళ్ళ తల్లి మీదే పూర్తి నమ్మకం పెట్టి ఈ 30 రోజులు మీకు చేతనైనంత ఈ ధనుర్మాస వ్రత కార్యక్రమాలలో కనుక పాల్గొంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ అన్ని రకాల సమస్యల నుంచి బయటపడిపోతారు. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో మనం తిరుప్పావే పాసురాలు రోజుకి ఒక్క పాసురం చదువుకున్నా కూడా అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం కదా! కాబట్టి అలా మనం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది. ఈ రకంగా ధనుర్మాసం 30 రోజులు అందరము చక్కగా ప్రతిరోజు కూడా తిరుప్పావై దివ్య ప్రబంధ పారాయణ చేసుకుంటూ దాంట్లో విశేషాలన్నీ మళ్ళీ మనందరము కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.